అందరికీ నమస్తే. డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వచ్చేస్తే ఫుట్‌బాల్ మన భారతదేశం ఎందుకు ఆడదు? కనీసము ఆ ఫుట్‌బాల్‌కి సంబంధించినటువంటి దేశాల టాప్ 10 లిస్ట్‌లో అయినా, టాప్ 20 లిస్ట్‌లో అయినా ఎందుకుండదు? ఇది పర్ఫెక్ట్‌గా ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. మనది ఈ ఫుట్‌బాల్‌కి సంబంధించినటువంటి ఆటలో ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి ఈ ఫుట్‌బాల్ విషయంలో మన భారతదేశం ఎందుకు వెనుకంజలో ఉంది? అది ప్రస్తుతం మన స్థానం ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటే 100 కంటే ఎక్కువనే ఉంటది. 100 కంటే ఎక్కువ స్థానాలలో అసలు పేరే తెలవది. అసలు కనీసం ఈ దేశం ఉందా అనే స్థాయిలో నుంచెళ్ళి చాలా మట్టుకు మనకు ఆ దేశాల పేర్లు కూడా తెలవది. అవి ఫుట్‌బాల్ ఆడుతున్నాయి. కానీ మన దేశం ఎందుకు వెనకబడింది? దాని గురించి ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. అలాగే టెన్నిస్ విషయంలో కూడా. టెన్నిస్ విషయంలో రోజర్ ఫెడరర్, నాదల్ చిన్న చిన్న దేశాలవి. అట్లాంటి దేశాలలో కూడా టాప్ 10లో కూడా కాదుగా, టాప్ దరిదాపుల్లో కూడా మన దేశానికి సంబంధించిన వ్యక్తులు ఉండరు. అలాగే అథ్లెటిక్ విషయంలో చైనా దేశము, అట్లే మళ్ళీ చెప్తున్నాను, అసలు పేర్లే తెలవది. అట్లాంటి దేశాలలో కూడా ఈ ఒలింపిక్ సంబంధించినటువంటి మెడల్స్ చాలా మట్టుకు సంపాదించారు. ఈ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా మనది మ్యాక్సిమం కింది స్థానంలో ఉంటుంది. 141 కోట్ల జనాభా ఉన్నటువంటి మన దేశంలో ఈ అథ్లెటిక్ విషయంలో, తర్వాత వీటికి సంబంధించిన ఫుట్‌బాల్ విషయంలో, తర్వాత టెన్నిస్ విషయంలో ఎందుకు వెనుకంజలో ఉంది? దీని గురించి పర్ఫెక్ట్‌గా నాకు తెలిసిందే. మళ్ళీ నేను ఏదో ఫిలాసఫర్‌ని అని మాత్రం కాదు, కానీ నాకు తెలిసిందే చెప్తాను. క్లియర్ కట్‌గా చెప్పాలంటే ఫిట్‌నెస్ లేకపోవడం వల్లనే మనము ఈరోజు ఈ ఆటల విషయంలో నిర్లక్ష్యం ఉంది. ఇది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పచ్చి నిజం. మనం ఎంతసేపు పప్పు సాంబార్ అనే మైండ్ సెట్లతోటే మనం ఇక్కడ స్ట్రిక్ అయిపోయాం. అంటే ఇక్కడ ఆగిపోయాం. క్లియర్గా మాట్లాడుకుంటే ఫుట్బాల్ విషయంలోకి వస్తే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అర్జెంటీనా, చెకోస్లోవేకియా ఇలాంటి దేశాలు గొప్ప గొప్ప దేశాలు, చిన్న దేశాలు అంటే అమెరికాకు సంబంధించినటువంటి కెనడా, ఇట్లాంటి బ్రెజిల్, ఇట్లాంటి చిన్న చిన్న దేశాలే ఎలా టాప్లో. అర్జెంటీనా ఎంత చిన్న దేశం, అది టాప్లో ఫుట్బాల్ ఫీఫా వరల్డ్ కప్లో టాప్లో ఆడుతా అనమాట. మనము కనీసము ఆ క్వాలిఫై స్థాయిలో కూడా మనం వినట్లేదు. దానికి కారణం ఫిట్నెస్. క్లియర్గా ఒప్పుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే బ్యాడ్మింటన్ విషయం పక్కన పెడితే టెన్నిస్ విషయంలో కూడా మనం ఏ స్థాయిలో ఉన్నాం కూడా ఒకసారి మీరు సెర్చ్ చేయండి. అలాగే ఒలింపిక్ మెడల్స్ సంబంధించిన విషయంలో చైనా టాప్లో ఉంటుంది. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇలాంటి చిన్న ఫ్రాన్స్, చిన్న దేశం ఫ్రాన్స్, ఇట్లా పోతే ఇటలీ, అర్జెంటీనా, చిన్న దేశాలే అవి. అట్లాంటి వాళ్ళకు గోల్డ్ మెడల్స్, ఇవన్నీ సిల్వర్ మెడల్స్ ఇవన్నీ వస్తుంటాయి. మనకు ఒక చిన్న సిల్వర్ మెడల్ వస్తే 141 కోట్ల మంది జనాభా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే మనము చిన్న ఆనందాలు అనమాట. అంటే నేను దీన్ని తక్కువ మాట్లాడను కాదు, కానీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే ఫుడ్ విషయంలో మాత్రమే ఫెయిల్ అవుతున్నాం. వీళ్ళందరినీ మనం ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే పంది మాంసం విషయంలో పర్ఫెక్ట్గా వీళ్ళు తినడం వలన టాప్లో ఉన్నారు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. నేనేమంటా అంటే జమైకా స్పీడ్ స్టారు మన ఉస్సేన్ బోల్ట్ ఉన్నాడు కదా, ఉస్సేన్ బోల్ట్ రెగ్యులర్ ఫుడ్ జమైకా ఫోర్క్. తర్వాత మనం ఫస్ట్ నుంచి ఈ బయట దింపడం వల్ల, పందుల్ని వేస్టేజ్ చేయడం వల్ల, హోటల్ వేస్టేజీ, హాస్టల్ వేస్టేజీ, ఈ బయట దింపడం వల్ల ఒక నెగిటివ్ సెన్స్ పర్ఫెక్ట్గా మెదళ్ళల్లో ఇంకిపోయిందనమాట. మీరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు పర్ఫెక్ట్గా కండరాల విషయంలో పర్ఫెక్ట్గా ఈ ఫోర్క్ అనేది ఉపయోగపడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా గూగుల్లో సెర్చ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఏ మాంసమైనా మితంగానే తినాలి. మరీ అతిగా తింటే కూడా ఏదైనా ప్రమాదం ఉంటుంది. నేను ఫోర్క్ మంచిది పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పట్లేను, కానీ ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే వేస్టేజ్ ఫుడ్ వేయడం వలనో, లేకపోతే రోగాలు వచ్చిన పందులు అమ్మడం వలనో, వాటికి కట్ చేసినటువంటి పందుల్ని తినడం వల్ల రోగాలు రావడం జరుగుతుంది. దాన్ని పాయింట్అవుట్ చేసి భూతద్దంలో పెట్టి మన దరిద్రం ఏంటంటే ఎక్కడ కొట్లాడనో తెలియదు, కానీ అనవసర వాటికి మాత్రం ఖచ్చితంగా కొట్లాడుతాం. ఇది చైనా ఉంది. చైనా ఒలింపిక్లో టాప్లో ఉంటుంది. టాప్లో ఉన్నటువంటి చైనాలో వాళ్ళ రెగ్యులర్ ఫుడ్ పంది మాంసం. మనకేందనంటే ఈ చైనా అనేది నెగిటివ్ కాబట్టి, చైనా అంటే మన శత్రు దేశం కాబట్టి చైనా ఏది చేసినా మనకు నెగిటివ్గానే కనిపిస్తుంది. వాళ్ళు ఒలింపిక్ మెడల్స్ సంపాదించినా మనకు కనిపించేది, అభివృద్ధి కనిపించేది, అది నెగిటివ్ కనిపిస్తుంది కాబట్టి, అది నెగిటివ్ కాబట్టి ఫస్ట్ నుంచి అది ఏం చేసినా మనకు నెగిటివ్గా ఉంటుంది. అలాగే యునైటెడ్ స్టేట్స్, అమెరికా కూడా ఫోర్కు అద్భుతంగా తింటుంది. ఆస్ట్రేలియా, రష్యా
అలాగే పోతే ఫ్రాన్స్ ఇట్లాంటి గొప్ప గొప్ప దేశాలన్నీ, చిన్న దేశాలన్నీ ఇలా పంది మాంసం తినడం జరుగుతుంది. ఈ పంది మాంసం తినడం వల్ల ఈ అన్ని ఉపయోగాలు ఉంటాయి. ఇలా మాట్లాడితే ఇసి పంది మాంసం అని మన మైండ్లలో ఇట్లా చిప్పులు పెట్టి ఇరికిచ్చారనమాట. సో నేనేమంటా అంటే మనం కూడా మార్పు కోరుకుందాం. మార్పు అనేది ఖచ్చితంగా, అంటే మార్పు అనేది ఇసి పంది మాంసం తినడం సడన్గా నేను చెప్పట్లేదు, కానీ రెగ్యులర్గా మంచిగా వాళ్ళు ఫారెన్ కంట్రీస్లలో ఎలా ఉంటుందని అంటే కంప్లీట్గా కోళ్ళ ఫారాల్లాగా ఇట్లా షెడ్లు వేసి ఈ పంది మాంసానికి వాల్యూ ఏందనేది చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆర్బేనియా నుంచి ఒక అతను చేసిండు. ఆర్బేనియా అనే దేశం ఉంటుందని కూడా నాకు తెలియదు. ఆర్బేనియా నుంచి మన ఖమ్మం అతను నాకు మెసేజ్ పెట్టిండు. అతని దగ్గర ఉన్నటువంటి పందులకు వాళ్ళ ఆ కంపెనీకి సంబంధించిన పందులలో 3000 బ్రీడర్లు ఉన్నాయట. 3000 బ్రీడర్లు అంటే తల్లి పందులు. వాళ్ళకి ఎన్ని పిల్లలు వస్తాయో మీ ఊహకే వదిలేస్తున్నా. అంటే ఒక 40 కిలోల పంది, ఒక 40 కిలోల పంది 40,000కు అక్కడ అమ్మడం జరుగుతుంది. అంటే ఫోర్క్కి ఇచ్చే వాల్యూ ఆ విధంగా ఉంటుంది. మన దరిద్రం ఏంట్రా అని అంటే ఇంతసేపు సాంబార్ పప్పు కానీ ఉండి మనము ఇవన్నీ మనకు అవసరం లేదు. ఫుడ్ విషయంలో అట్టర్ ఫ్లాప్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఫుడ్ విషయంలో అట్టర్ ఫ్లాప్. మనం ఎప్పుడైతే ఫిట్నెస్ గురించి, ఫుడ్ గురించి ఆలోచిస్తామో మనం అప్పుడు సక్సెస్ అవుతాం. నేను మళ్ళీ చెప్తున్నాను ఫోర్క్ గురించి. నేను ఎందుకంటే బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఈ ఫోర్క్ గురించి ప్రమోషన్ అని కాదు, కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో నేను మళ్ళీ చెప్తున్నాను, గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో రియాలిటీ కనుక్కోండి. మనం అన్ని కనుక్కుంటున్నాం కదా గూగుల్లో. ఇంకొక విషయం ఏంటంటే పంది మాంసం తింటే రోగాలు వస్తాయని చెప్పేసి చాలామంది మాట్లాడుతుంటారు. నేను వాళ్ళకు స్పెషల్గా మాట్లాడుతున్నా. చైనా తింటుంది, అమెరికా తింటుంది, ఆస్ట్రేలియా తింటుంది, ఫ్రాన్స్ తింటుంది, బ్రెజిల్ తింటుంది, రష్యా తింటుంది, జపాన్ తింటుంది. ఇట్లాంటి గొప్ప గొప్ప దేశాలన్నీ తింటున్నాయి. వాళ్ళకి రోగాలు రావట్లేదు. మరి ఎందుకో రావట్లేదు వాళ్ళకు రోగాలు? అంటే దశాబ్దాల కాలం నుంచి వాళ్ళు ఫోర్క్కు ప్రిఫరెన్స్ ఆ విధంగా ఉంది. మన దరిద్రం ఏంట్రా అని అంటే ఫోర్క్ విషయంలో ఇబ్బంది పడుతుంటారు అనమాట. రామాయణం, మహాభారతం ఇలాంటి గొప్ప గొప్ప పురాణాలలో కూడా పంది మాంసం ఉంది. కానీ దరిద్రం ఏంటంటే మనం దాన్ని యాక్సెప్ట్ చెయ్యం. ఈ రామాయణం, మహాభారతం అంటే మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయేమో, కానీ రియాలిటీగా మాట్లాడుకుంటే పర్ఫెక్ట్గా ఈ పంది మాంసం అనేది మనకు ఉపయోగపడుతుంది. దాని గురించి మీరు ఒకసారి అనలైజ్ చేయండి. పంది మాంసం ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు డ్రై ఫీడ్ కంప్లీట్గా ఫారాలలో పెంచడం జరుగుతుంది. ఫారెన్ కంట్రీస్లలో ఫారాలలో పెంచి ఆ ఫోర్కును పర్ఫెక్ట్గా ఒక పద్ధతిగా మనం కట్ చేసి మీట్ ద్వారా మనకు అమ్మడం జరుగుతుంది. కానీ మన దగ్గర ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కానీ మార్పు చెందాలి, మార్పు రావాలి. పంది మాంసానికి ఉన్నటువంటి వాల్యూను మనం కాపాడాలి. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, మనం కూడా ఫుట్బాల్ ఆడాలి, మనం కూడా అథ్లెటిక్స్లో నెంబర్ 1 ఉండాలి, మనం కూడా టెన్నిస్లో నెంబర్ 1 ఉండాలి. మన అందరు ఆటగాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఫిట్నెస్గా ఉండాలంటే 4K బెస్ట్ ఎగ్జాంపుల్. ప్లీజ్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. పర్ఫెక్ట్గా సెర్చ్ చేసిన తర్వాతనే మాట్లాడండి. కింద కామెంట్ చేసేటోళ్ళు కూడా నేను పర్ఫెక్ట్గా మీకు ఆన్సర్ కూడా ఇవ్వగలుగుతాను. నేను సిద్ధంగా ఉన్నాను. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. పంది మాంసం వాల్యూ ఏందో మీకు అర్థమవుతుంది. ఈ ఓవరాల్ థియరీలో నాకు అర్థమైందంటే నేను బాగా చెప్తున్నాను, ఆ విధంగా చెప్తున్నాను. ఇంత 141 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో అథ్లెటిక్ విషయంలో, టెన్నిస్ విషయంలో, ఫుట్బాల్ విషయంలో, వీటన్నిటి విషయంలో పిచ్చకుంట్ల అనద్దు కానీ ఒక క్రికెట్ కోసం పడి చచ్చిపోతున్నాం. కానీ అట్లాంటి కంటే గొప్ప గొప్ప ఆటలు కూడా ఫుట్బాల్లో కూడా మనం లేవు. కనీసం ఆ లైన్లో కూడా లేము మనం. అలాగే చైనా, పక్కనున్న దేశం చైనా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చిన్న దేశాలు కూడా ఇలా టాప్లో ఉంటున్నాయి ఒలింపిక్లలో. మనం ఏడుంటున్నాం? కంప్లీట్ ఫిట్నెస్ విషయంలో అట్టర్ ఫ్లాప్. దయచేసి ఆలోచన చేయండి, ముందుకు వెళ్ళండి, పర్ఫెక్ట్గా అప్డేట్ అవ్వండి.